శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. ఇవాళ పిల్లల్లో సైకోమెట్రిక్ టెస్ట్ అనగానే ఆ పేరెంట్స్ అరే మా పిల్లల్లో ఏముందని చక్కగా హ్యాపీగా ఉన్నాడు, సైకోమెట్రిక్ టెస్ట్ అంటున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలకి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? పేరెంట్స్కి ఏ రకంగా చెప్తే అది అర్థమవుతుంది? పిల్లలకి సైకోమెట్రిక్ టెస్ట్ అవసరమా అనేటప్పుడు ఆ సైకోమెట్రిక్ అనేటువంటిది ఒక నెగటివ్ ఇంపల్సు చాలా మైండ్స్లో ఉంది కాబట్టి దాని మీద ఒక వేరే అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ గత 19వ శతాబ్దం నుంచి జరిగినటువంటి రీసెర్చ్ ప్రకారం ఈరోజు ఉన్నటువంటి డెవలప్మెంట్కి రెండింటిని అనుసంధానించినప్పుడు ఎంతో ఉపయోగాలు ఈ టెస్ట్ వల్ల మనకు కలుగుతాయి. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు అండి 3 ఫంక్షన్స్, ఒకటి కాగ్నిటివ్ అంటే మైండ్ ఫంక్షనింగ్, రెండవది వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్, మూడవది బిహేవియర్. సో ఈ 3 మనం ఏ వ్యక్తినైనా చూసినప్పుడు ఈ 3 కూడా మంచి పాత్రను పోషిస్తాయి. సో వీటిలో మనం ఏ ఏరియాలో సపోర్ట్ చేయాలి అంటే ఒక వ్యక్తి మైండ్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది, అతని ప్రవర్తన దారుణంగా ఉండేటప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా అతను కిందకి పడిపోయేటువంటి అవకాశం ఉంది. సో వాటి యొక్క ఈ మూడింటిని కూడా మనం ఆర్గనైజ్ చేసినప్పుడు ఇంకొంచెం వాళ్ళ యొక్క లైఫ్ని ఇంకా బెటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనం చూసినప్పుడు అండి చిన్నపిల్లల్లో వాళ్ళకి చిన్నప్పుడు ADHD కానివ్వండి, లేకపోతే కాన్సన్ట్రేషన్ కొంచెం ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాగే కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రావర్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ లక్షణాలు అవి. సో ఈ లక్షణాల్లో కొంత మనం తెలుసుకొని ఏ విధమైనటువంటి ప్రయత్నం వాళ్ళకి చెయ్యాలి, సో దట్ అక్కడి నుంచి కొంచెం వేరే లక్షణాలు అలవాటు చేసుకుని వాళ్ళకి ఉపయోగకరంగా చేయాలి. ఇప్పుడు సపోజ్ ADHDకి వచ్చేటప్పటికి 2 బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంది. హైపర్ యాక్టివిటీని బ్యాలెన్స్ చేయాలి, అలాగే లోగా ఉన్నటువంటి వాళ్ళని కొంచెం ముందుకు తీసుకురావాలి. ఇది మనకు తెలిసినప్పుడే కదండి మనం చేయగలిగినటువంటిప్పుడు అవకాశం మనకు ఏర్పడుతుంది. ఇది తెలియకుండా మనకు ఎలా జరుగుతుంది? సో కాబట్టి ఆ నెగటివిటీని మనం దూరం చేయాలి. సో ఇది చాలా అవసరం. కాకపోతే ఎటువంటి స్టేజెస్లో మనం దీన్ని తీసుకోవాలి, ఫ్రీక్వెన్సీ ఏమిటి, ఏ వయసులో మనం తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటే మనం ఇంకొంచెం బెటర్గా మన పిల్లలకి హెల్ప్ చేయగలుగుతాం అనేటువంటిది నెక్స్ట్ క్వశ్చన్. సో ఫ్రీక్వెన్సీకి వచ్చేటప్పటికి చిన్నపిల్లలు ప్రత్యేకించి బాల్యం నుంచి కౌమారానికి వచ్చేటప్పటికి మనం చాలా సమస్యలు కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ వాళ్ళకి ఆ ఎమోషనల్ వెల్బీయింగ్ని తీసుకురావడానికి, ఆ మెంటల్ బ్యాలెన్స్ని తీసుకురావడానికి ఈ టెస్ట్ చక్కగా మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఏ ఏరియాస్ మనం హెల్ప్ చేయాలి, ఎటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి దాని నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఆ కాన్ఫిడెన్స్ని మనం పెంచాలి, ఇన్కల్కేట్ చేయాలి అనేటువంటి దానికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక స్కూల్ నుంచి హై స్కూల్కి వచ్చేటప్పుడు, హై స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చేటప్పటికి సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళ యొక్క లోపాలు మనకు అర్థమవుతాయి. సో అంతేకాకుండా వాళ్ళ స్ట్రెంగ్స్ కూడా మనకు అర్థమవుతాయి. సో ఎప్పుడైతే ఈ స్ట్రెంగ్స్ లోపాలు అర్థమైనాయో మనం దానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని మనం ఇవ్వటానికి అవకాశం ఉంటుందండి. మరియు ముఖ్యంగా సార్ ఇక కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్లో మనం చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ అంటే అది మెమరీ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, లేదా లాజికల్ తార్కికం కావచ్చు, ఇవి చాలా అవసరం మనకి. అంటే 21st సెంచరీ స్కిల్స్లో మనకి ఆ క్రియేటివ్ స్కిల్స్ అనేటువంటివి చాలా కావాలి. సో దీనికి చదవటం వేరు, దాన్ని అప్లై చేయటం వేరు, ఈ సామర్థ్యాలను పెంచుకోవటం వేరు. సో అందుకే మీరు కొన్ని సందర్భాల్లో చెప్పినప్పుడు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలు కొంతమంది ఇంటర్ తర్వాత కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంది, లేదా ఇంటర్ తర్వాత వెనకబడేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ మార్కుల ప్రపంచం వేరు, ఆ స్కిల్ డెవలప్మెంట్ వేరు. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ టెస్ట్ మనకి చాలా ఉపయోగపడుతుందండి. సో మనం ఏమి మన పిల్లలకి ఇవ్వాలి, ఎక్కడ వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటిది. రెండవదండి కెరియర్ గైడెన్స్కి వచ్చేటప్పటికి సో కెరియర్లో వాళ్ళు ఒక సామర్థ్యం ఒక్కటే సరిపోదు, మానసిక సామర్థ్యం సరిపోదు. అక్కడ ఉన్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, బిహేవియరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే కొలాబరేషన్ ఎలా చేసుకోవాలి, మనకు స్కిల్స్ ఉంటే మాత్రం మిగతా వాళ్ళతో కొలాబరేట్ కాలేము. సో ఆ ఆస్పెక్ట్స్లో
అదొకటి. లేదా వాళ్ళకున్నటువంటి అప్పటి వరకు వచ్చినటువంటి సామర్థ్యంతో ఏ కెరియర్లో ఎక్కువ వాళ్ళు వికసించడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటి ఆప్షన్స్ మన ముందు కనబడతాయి. సో మనం ఏ ఆప్షన్ పికప్ చేసుకుంటాం అనేటువంటిది సెకండరీ. అంతే తప్ప ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏదో ఒక లోపం ఉంది, ఆ లోపానికి ఏదో వైద్యం కింద, సో ఈ విధంగా మనం చూడకూడదు. అంటే మనం ఈ రోజు వరకు ఉన్నటువంటి సామర్థ్యం ఎక్కడి వరకు ఉంది, ఆ సామర్థ్యానికి సంబంధించి ఇంకా కొంచెం వికసించడానికి మనం ఏ విధమైనటువంటి తర్ఫీదు ఇవ్వాలి అనేటువంటి దాని కాన్సెప్ట్లో మాత్రమే మనం చూడవలసినటువంటిది అవసరం ఉంటుంది. ఇంకొక మరింత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఎమోషనల్ వెల్బీయింగ్. సో ఈ ఎమోషనల్ వెల్బీయింగ్ మనం చూస్తే చాలామంది కెరియర్లో ఎడ్యుకేషన్లో మంచి స్థాయిలో ఉంటారు, కెరియర్లో చాలా మంచి స్థాయిలో ఉంటారు. వాళ్ళు పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ అడ్జస్ట్మెంట్ కాలేకపోవడం కానివ్వండి, వేరే వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడం కానివ్వండి, ఇవి చాలా చిన్న విషయాలు కాదండి. ఈ రోజున మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఆ ఎమోషనల్ వెల్బీయింగ్ సరైనటువంటి స్థాయిలో లేకపోవడంతో చాలా దారుణమైనటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళ అక్కడ వరకు ప్రయాణించినటువంటి జర్నీని పక్కన పెడితే అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఆ ఎమోషనల్ వెల్బీయింగ్ సంబంధించి బ్యూటిఫుల్ సజెషన్స్ మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగానండి పర్టికులర్గా ఎడ్యుకేషన్కి సంబంధించి స్పెషల్ నీడ్స్ ఉంటాయి పిల్లలకి. ఇనీషియల్ స్టేజ్లో మీరు చెప్తున్నట్టుగా చిన్నపిల్లల విషయంలో ఇనీషియల్గా కొంత లోపం ఉంటుంది. కొంతమంది మనం చూస్తేనండి ADHD పుట్టినటువంటి పిల్లలు ఉంటారు, కానీ వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ గ్రాఫ్ చూస్తే దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. కొంతమంది చిన్నప్పుడు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో స్టామరింగ్తో ఉంటారు, లేకపోతే కొన్ని అక్షరాలు గుర్తు రాకుండా ఉంటాయి, కానీ వాళ్ళు మంచి యాంకర్స్ అయినటువంటి సందర్భం ఉంది, మంచి రిపోర్టర్స్ అయినటువంటి సందర్భం, చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది మనకు సమస్య తెలిసినప్పుడు దానికి సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతాము. సో ఈ సొల్యూషన్ మనం ఏమి ఇవ్వాలి అనేటువంటి తెలుసుకోవడం కోసమే సైకోమెట్రిక్ టెస్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాకపోతేనండి చివరిగా దీనికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే ఒక లిమిటేషన్ తీసుకొస్తుంది. అంటే ఒక పిల్లవాడు ఈ స్థాయిలో అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో నువ్వు సరిగా లేవు అనుకునేటప్పుడు నేను పనికిరాను అనేటువంటి భావన కలిగించకూడదు అక్కడ. సో అక్కడ జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఆ లిమిటేషన్ కాదు, ఆ లిమిటేషన్ తీసుకోవటం కానీ లేబులింగ్ చేయటం కానీ జరగకూడదు. సో ఇది సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. సో అదే సెకండ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి ఈ లేబులింగ్ వేయటం వల్ల వాళ్ళ సామర్థ్యం ఇంకా అక్కడతో నేను ఇంక దీనికి పనికి రాను అనేటువంటి ఒక ఉదాహరణ ఉంటుంది. కొంతమంది కొంతమంది జాతకాలు అది చూపిస్తూ ఉంటారు. ఆ జాతకంలో పలానా ఆస్పెక్ట్లో ఇతనికి బాగా ఇది ఉంది అనేటువంటిది చెప్పినప్పుడు, ఆ పాజిటివిటీ చెప్పినప్పుడు కొన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం రీసెర్చ్ చేస్తే వాళ్ళు దాంట్లో కొంచెం ముందుకు వచ్చేటువంటి అవకాశం కొన్ని విషయాల్లో కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళు ఆ రంగంలో లేకపోతే ఆ పనిలో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. సో ఎప్పుడైతే ఎఫర్ట్ పెట్టారో కొంచెం రిజల్ట్ రావడంతో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఓవర్ టైం 1-2 ఇయర్స్కి ఏమవుతుందంటే నిజంగా దాంట్లో మంచి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అండి. అంటే ఆ పాజిటివిటీ అంతా మనకి హెల్ప్ చేస్తుంది. అదే సందర్భంలో ఆ నెగిటివిటీ కూడా మనకున్న సామర్థ్యాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి మరి పరిష్కారం ఎట్లా? సో దీన్ని బెస్ట్ పాసిబుల్ వేలో ఎలా ఉపయోగించుకోవాలి ఈ రిజల్ట్ అనేటువంటిది చూసినప్పుడు, ఒకటి సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్ అసెస్మెంట్ ఒకటైతే, రెండవది టీచర్ ఇన్పుట్స్, టీచర్ యొక్క అబ్జర్వేషన్, అంటే పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు పేరెంట్స్ ఆబ్సెంట్లో లేదా డిఫరెంట్ యాంగిల్స్లో ఎట్లా ప్రవర్తిస్తారు అనేటువంటిది ఒక కన్సిడరబుల్ అసెస్మెంట్ అండి. మూడవది పేరెంట్స్ యొక్క అబ్జర్వేషన్స్. ఈ మూడు తీసుకొని ఈ మూడింటితో ఒక ఓవరాల్ ఆస్పెక్ట్ అంటే పెద్ద స్థాయిలో పిల్లవాడి యొక్క భవిష్యత్తుని మనం చూసేటువంటి వ్యక్తి దీన్ని డిసైడ్ చేసినప్పుడు ఆ రకంగా సజెషన్ మనం ఇప్పించినప్పుడు ఇది ద బెస్ట్ పాసిబుల్ వేలో పిల్లలకు ఉపయోగపడుతుందండి. సో అంతేకాకుండా దీన్ని చాలా చక్కగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడైతే స్టేజెస్ ఉన్నాయో అక్కడ తీసుకుని అక్కడ తెలుసుకొని అటువంటి వాతావరణాన్ని పేరెంట్స్ లేదా టీచర్స్ అనేటువంటి వాళ్ళు లేదా ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ద బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ సంవత్సరాల తరబడి శతాబ్దాల తరబడి ఏదైతే రీసెర్చ్ జరిగిందో అది బెస్ట్ పాసిబుల్ వేలో మనం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. అయితే చాలామంది కెరీర్ అడ్వైస్ కోసం, పిల్లల కెరీర్ అడ్వైస్ కోసం, అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే ఏదైనా సరే దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం మీలాంటి ప్రొఫెషనల్స్ని కలవాలనుకుంటారు.
ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ కెరీర్ బాగాలేకపోయినా, పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, మారం చేస్తున్నారు అనేటువంటి వాటికైనా సరే, డిప్రెషన్కి లోనవుతున్నారు, అటువంటి వాటికైనా సరే, కొంతమంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, వాటికైనా సరే, అంటే పేరెంట్స్కి కూడా పిల్లల సైకాలజీ అర్థం కాదు. సో మీలాంటి వాళ్ళ ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవాలనుకుంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ జర్నీని లేదా జనరల్ జర్నీని మరింత అద్భుతంగా చేయటానికి సో మనం ఇచ్చేటువంటి నెంబర్కి వాళ్ళు కాల్ చేయొచ్చు. సో దాని ప్రకారం ప్రేయర్ అపాయింట్మెంట్ తీసుకుని తప్పనిసరిగా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక పిల్లలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా సరే సుబ్బారావు గారి దగ్గరికి తీసుకొచ్చి మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తోటి డీటెయిల్స్ తోటి కనుక తీసుకొని ముందుకు వస్తే డెఫినెట్గా వాళ్ళల్లో ఉండేటువంటి ఏ సమస్యలు ఉన్నాయి, కెరీర్ పరంగా ఎటువంటి గైడెన్స్ తోటి అడ్వైస్ తోటి ముందుకెళ్ళొచ్చు అనేది డెఫినెట్గా ఒక అవగాహన తోటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.